అంటే ఆదాయార్జనగా ఉన్నటువంటి పెంచారని, అంటే తగ్గింది కాబట్టి రేటు పెరిగితే ఈ లెక్కలో ఏమన్నా కలిసి వస్తుందని. ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ భూముల గురించి, రియల్ ఎస్టేట్ గురించి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది పిఆర్ఎస్ వాళ్ళు చెప్పే ముచ్చట. ఎందుకంటే భూములు 2014 ముందు ప్రైస్ ఏముంది, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎకరా మామూలు పని కొనే పరిస్థితి ఉంది. ఏమి పనికిరాని పొరంబోకు భూమి కూడా 15 లక్షల 20 లక్షలు పోయే పరిస్థితికి ఈ రాష్ట్రంలో కల్పించినారు. అది గొప్పగా ప్రైడ్ గా చెప్పుకున్నారు కేసీఆర్ గారు గతంలో. భూముల రేట్లు పెంచినా నేను, వాల్యూ పెరిగింది, ఇది తెలంగాణ వచ్చిన పెద్ద బృహత్కరమైన మార్పు, ఇది తెలంగాణ ప్రైడ్ అని చెప్పినారు. మరి ఆ ప్రైజ్ ఇవాళ పరిస్థితి ఏందన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. దీనికి కారణం ఎవరిని ఆలోచించుకోవాలి. మాలాంటి వాళ్ళం 100 సార్లు మొత్తుకున్నాము. కనీసము కామన్ మ్యాన్ ఒక గజం కొనుక్కునే పరిస్థితి లేదు. సొంత గూడు కావాలనే కలగానే ఉండే పరిస్థితి ఉన్నది. నిజంగా వ్యవసాయం చేయాలనుకున్న వాడికి భూమి అందుబాటులో లేదు. కోట్ల రూపాయలు పెట్టి, ఎకరా ₹1 కోటి పెట్టి భూమి కొని ఏం వ్యవసాయం చేస్తాడు, ఏం పండిస్తాడు? ఇవన్నీ మనం గతంలో మాట్లాడినాం. ఇవాళ కొత్తగా మా తమ్ముడు ఏదో చెప్తున్నాడు నాకు దానికి సంబంధించినటువంటి కొన్ని ఏమంటే, జనరల్ గా రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనే దానికి మార్కెట్ వాల్యూకి గవర్నమెంట్ వాల్యూకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అంటే బహిరంగ మార్కెట్ లో వాళ్ళు కొనుగోలు చేసేదేమో కోట్ల రూపాయలలో కొనుగోలు చేస్తున్నారు ఎకరాన్ని. బట్ రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు దానికి ఆ యొక్క ఈక్వల్ రేషియోలో కదా, మినిమం 50% 30% రేషియోలో కూడా వాటి ప్రైజెస్ లేదన్నది చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం. బట్ గవర్నమెంట్ ఏదైనా ఎక్కడైనా ఇరిగేషన్ కోసము, ఇతరత్ర పనుల కోసము ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైరీ చేసినప్పుడు మార్కెట్ వాల్యూ కాకుండా గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూ ఏముందో ఆ వాల్యూ కట్టించే పరిస్థితి ఉండింది. సో అట్లాంటప్పుడు వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది కదా. ఈ లాజిక్ ఎందుకు ఆలోచిస్తలేరు ఈ లైన్ లో? కాబట్టి ఒక సందర్భం వచ్చినప్పుడు దానిని కొంత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నది గమనించండి. ఇక్కడ ఇది చేయడం ద్వారా ఏమంటారు, పొంగులేటింటికో ముఖ్యమంత్రి గారింటికో పోయే పరిస్థితి లేదని. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలకి తిరిగి మళ్ళీ చెల్లించేటువంటి కార్యక్రమం అది. సో దీంట్లో ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఎంత వరకు ఉందన్నది మాత్రం గారు, ఇలా ప్రభుత్వం నుంచి కూడా ఈ పెంపు అంటే డెఫినెట్ గా ఇది కరెక్షనే అని అనుకున్నా కూడా ఈ విధమైనటువంటి పెంపు ఉండడం వల్ల ఈవెన్ మార్కెట్ విలువ మళ్ళీ దీన్ని యాడ్ చేసి పెంచేట్టున్నారు. మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొనుక్కునే వాళ్ళకు మరింత ఇబ్బందికర పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు గమనించండి, పెరిగినటువంటి ప్రైస్ ఏ ఏరియాలో పెరిగింది? శంషాబాద్ ఏరియా, ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైయెస్ట్ కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే ఈ ప్రైస్ కాస్ట్ అనేది మీకు కనబడుతున్నది. మిగతా దగ్గర నార్మల్ గా ఉంది. నేను వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు కొన్నారు 203 కోట్ల రూపాయలకి, ఎంత పర్ ఎకరా 34 కోట్లు 5 ఎకరాలు కొనుగోలు చేశారు. వంశీరామ్ బిల్డర్స్ ఎవరితో జగమెరిగిన సత్యము. ఇక నేను మళ్ళా చరిత్రలకు పోవాలనుకోవట్లేదు. కాబట్టి నేనేమంటుందంటే, మనం అధికారంలో ఉన్ననాడు అన్ని అనుభవించేసి ఇవాళ చేయగానే, ఈ ప్రభుత్వం చేయగానే ఇది ప్రభుత్వ వైఫల్యం అని నెట్టివేయడం అన్నది సరి అయినది కాదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు అధికారం నుండి ఏం చేశారో ఒకసారి నెంబర్ వేసుకోండి అంటున్నా. రెండో విషయం ఏంటంటే, ఓవరాల్ గా దేశంలోనే కొనుగోలు శక్తి ప్రజల వద్ద పడిపోయింది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది మన ఒక్క దగ్గరే కాదు, మొత్తం అంతటా దగ్గర కూడా భూ కొనుగోలు గాని, భూముల విషయానికి గాని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణము ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పడిపోవడమే. దీనికి కారణము భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తుగ్లక్ చర్యలు అన్నది గమనించాలి. నిన్నటికి నిన్న 1,00,000 కోట్ల రూపాయల బంగారాన్ని అమ్మినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి బీజేపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళ వాల్యూ అంత కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏది మాట్లాడినా మాలాంటి వాళ్ళ ముందు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు బూమరంగ్ అయ్యే పరిస్థితి ఉంటది.